హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రో విత్ వినోదా. ఈ యానివర్సరీ నాకు మరింత స్పెషల్గా మిగిలిపోతుంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది. నేను ముస్లాం అయినాక కూడా ఈ వీడియో చూసుకోవచ్చు. అందుకనే ఎక్కువగా వీడియోస్ తీస్తున్నాయి. ఈ మధ్యలో నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు వీడియోస్ తీయడము. బట్ ఈ మధ్యలో ఇలా మెమొరీస్ కలెక్షన్ అంటే చాలా నచ్చుతుంది. సో మీకు తెలిసిందే, మార్నింగ్ లేచి టెంపుల్ గుళ్ళో దేవుణ్ణి మొక్కుకున్నాకనే నేను బయటికి వెళ్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత పాయసం చేశాను మా వారి కోసము అండ్ దేవుడి కోసము. పాయసం చేశాక పాయసంలో నేను మెయిన్ నెయ్యిని యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది నెయ్యి వేస్తేనే. డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. డ్రై ఫ్రూట్స్తో ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. నన్ను ఇరిటేట్ చేసే మనిషి. డ్రై ఫ్రూట్స్ బాగా వేయింపాక పాలు చాలాసేపు మసలు పెట్టాక దాంట్లో వేయడమే మీ అందరికి తెలిసిందే. దాని తర్వాత పాయసం తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాను. గుళ్ళోకి వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటుంది టెంపుల్. శివయ్య దగ్గరికి వచ్చేసి మొక్కాము. కోరికలు నెరవేరాలని మొక్కాము. కానీ ఆ రోజు ఎందుకో నాకు మరింత స్పెషల్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అంటే వెదర్ అనుకూలించింది. చాలా ఎండ లేకపోవడం, నార్మల్గా ఉండడం, గుడి మొత్తం మా కోసమే ఉన్నట్టు, ఎక్కువ మనుషులు కూడా లేరు. అలా అప్పుడప్పుడు అనిపిస్తుంది. దాని తర్వాత ఇంటికి వచ్చేసి పనులన్నీ అయిపోయాక ఈవినింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. నెయిల్ పాలిష్లు అంటే అసలే ఇష్టం ఉండదు, కానీ మా నాయన పాప ద్వారా పెట్టుకోవడం అవుతుంది. తను తీసుకొస్తూ ఉంది నెయిల్ పాలిషెస్. తర్వాత ఈవినింగ్ వచ్చేసి సెలబ్రేషన్స్ చేశారు మా వాళ్ళు. సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇంట్లో. మేము ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా మా గ్రూప్ ఉంటుంది, గ్రూప్ కాల్ పక్క. నేను గిఫ్ట్ ఇచ్చాను మా వారికి. ఆ గిఫ్ట్ ఏంటా అని ఎక్స్పెక్ట్ చేయమని అందరిని అడిగాను. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. మా వారు నేనే గిఫ్ట్ ఇచ్చి నన్నే ఓపెన్ చేయమంటారు. కానీ నేను గిఫ్ట్ ఇచ్చాను, నేను ఎలా ఓపెన్ చేస్తా చెప్పండి? తను ఓపెన్ చేయాలి. నేను కూడా హెల్ప్ చేశాను. ఇంకా మా నాయన మా మమ్మీ ఏమిచ్చింది అని చాలా ఫేస్ ఒకలాగా పెట్టి ఆలోచిస్తుంది ఆ చిట్టు బుర్ర నుంచి. నేను ఏమిచ్చానంటే 2 పర్సులు ఇచ్చాను. పర్సెస్ బ్రాండెడ్ ఇచ్చాను. తనకి ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటాయి కదా అని. నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం పెద్దది ఇవ్వడానికి ట్రై చేస్తా చోటు. ఈ ఇయర్ దీంతో కానివ్వు. 2 పర్సులు ఇస్తే 2 ఎందుకు, నాకు ఒకటి చాలు కదా అంటుంది. బట్ బాగుంది బ్లాక్. ఆ 2 బాగున్నాయి, యూజ్ వస్తాయి. అందుకే ఆ షాపింగ్ మాల్లో ఇంకో షాపింగ్ మాల్లో నాకు టీషర్ట్ బాగా నచ్చింది. చూడంగానే బాగుంది, తనకు బాగుంటుంది అనిపిస్తుంది. తను ఫేర్ ఉంటాడు కదా, బాగుంటుంది అనిపించింది, తీసేసుకున్నాను. రీసెంట్గా బర్త్డే అయింది తనది. ఇచ్చావు కదా మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు అంటున్నారు. కానీ హస్బెండ్ ఈజ్ హస్బెండ్, ఎన్ని చేసినా తక్కువనే. ఇంకా శారీ కట్టుకున్న రోజు కొంచెం అద్దం దగ్గర ఎక్కువ ఉంటాము. అందరు అమ్మాయిలు అంతే, శారీ కట్టుకున్న రోజు ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటారు. సెట్ చేసుకోవడానికో చూసుకోవడానికో అని అలా అని. మా వారు నేను ఇచ్చిన గిఫ్ట్ చెక్ చేస్తున్నాడు. ఎందుకు ఇచ్చినావు 2 అని మళ్ళీ అడుగుతున్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మా మమ్మీ వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ పంపించారు. అంటే మా చెల్లి మా తమ్ముడు వచ్చారు, తీసుకొని వచ్చారు. గిఫ్ట్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, చాలా స్పెషల్గా అనిపించింది. మై ఫేవరెట్ గాడ్, మీ అందరికి తెలుసు, వెంకటేశ్వర స్వామి. ఎంత బాగున్నాడంటే నిండుగా ఉన్నాడు. కొన్ని పిక్స్, ఆ రోజు పిక్స్ కొన్ని. ఆ రోజు ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయాక బయట మా తమ్ముడు వాళ్ళు అందరు కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేశారు. అది చేసేసుకున్నాం. దాని తర్వాత పార్టీ కావాలి అంటే రెస్టారెంట్కి తీసుకెళ్ళాము. అది కూడా మన నియర్ బై ఉంటుంది, స్వాగత్ రెస్టారెంట్ అని. యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. అందరం కలిసి ఇంకా అలా కార్లో మాట్లాడుకుంటూ వెళ్ళాము.
మా నైరా పాప. ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలిపెట్టదు. ఓకే అండి, ఈరోజు ఇంతే. కొంచెం స్పెషల్గా ఉంది ఈసారి యానివర్సరీ. మీ అందరికీ చూసి